హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ సంబంధించి ఐటీఐ చేసిన వాళ్ళకి టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా అప్డేట్ అయితే వచ్చింది. ఇది ఈరోజే వచ్చింది అఫీషియల్ అప్డేట్. సో 10/6/2025 దీనికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఏ ట్రేడ్స్ ఎలిజిబిలిటీ ఉంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఐటీఐ చేసిన వాళ్ళకి, అలాగే ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనమాట. సో ఇది వచ్చేసరికి ఇది ఓన్లీ 2025 సంబంధించిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అలాగే ఆన్లైన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కూడా చూద్దాం. మనకి ఈ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు అఫీషియల్ నోటీస్ అయితే వచ్చింది. దీనికి సంబంధించిన వేకెన్సీస్ కానీ ఆల్మోస్ట్ 6,000 అబవ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు మీ జోన్ వైజ్గా మీ వేకెన్సీస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే మాత్రం మీకు ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఈ నోటిఫికేషన్ అయితే వస్తుంది అఫీషియల్గా. అండ్ నెక్స్ట్ జూలై 15th నుంచి కానీ 10th నుంచి కానీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఇది టెక్నీషియన్ అన్ని జోన్స్ సంబంధించి కూడా ఇవ్వటం అయితే జరిగింది. మనకైతే భువనేశ్వర్, ఈస్ట్ కోస్ట్ రైల్వే కానీ, సౌత్ సెంట్రల్ రైల్వే కానీ, అలాగే సదరన్ రైల్వే కానీ, మనం ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. మనకి నా సజెషన్ ఏంటి అంటే, మనకి ఐటీఐ మీద మనకి ఏదైనా జాబ్ కావాలి అనుకున్నప్పుడు, సపోజ్ చెన్నై జోన్ అయినా సరే, లేదా ముంబై అయినా, బెంగళూరు అయినా, హైదరాబాద్ అంటే సౌత్ సెంట్రల్ రైల్వే అయినా, భువనేశ్వర్ అయినా, సో ఏదైతే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో దానికైతే అప్లై అయితే చేయండి. అండ్ మనకు సౌత్ సెంట్రల్ రైల్వే అండ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈసారి అయితే తక్కువ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే అయితే ఆల్మోస్ట్ 70 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే అయితే 79 వేకెన్సీస్ దగ్గర ఉన్నాయి. ఇవి కూడా మనం చూద్దాం. సో ఈ వేకెన్సీస్ అయితే మనకి నోటిఫికేషన్లో ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు, ఇంతకన్నా తక్కువ అయితే రాదు అనేది క్లియర్గా ఇచ్చారు. ఇందులో ఓన్లీ సిగ్నల్ గ్రేడ్ 3 అయితే ఇంటర్మీడియట్ వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు, అలాగే టెలికమ్యూనికేషన్ కూడా ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కానీ ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా సంబంధించి అన్ని ఆర్ఆర్బి బోర్డ్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేసిన నోటీస్ అన్నమాట ఇది. అండ్ నెక్స్ట్ ఈ వేకెన్సీస్ చూద్దాం, ఏ డిపార్ట్మెంట్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. ఎలక్ట్రికల్ పరంగా కానీ అన్ని జోన్స్ పరంగా ఇచ్చారు. ఇక్కడ వర్క్షాప్స్ అయినా సరే, ఇప్పుడు ఎలక్ట్రికల్ వర్క్షాప్స్, మెకానికల్ వర్క్షాప్స్, అలాగే క్యారేజ్, డీజిల్, ఎలక్ట్రికల్ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. ఇందులో చూద్దాం. ఇందులో వచ్చేసరికి ఐటీఐలో ఏ ట్రేడ్స్ ఉన్నాయంటే ఫిట్టర్, అలాగే ఎలక్ట్రికల్, డీజిల్ మెకానిక్, కార్పెంటర్, పెయింటర్ అండ్ టర్నర్, వెల్డర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడ్స్ ఉన్నాయి. అండ్ మిల్ రైట్ ట్రేడ్ కూడా ఉంది, మిషనిస్ట్ అండ్ మెకానికల్ ట్రేడ్స్ కూడా ఇచ్చారు, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. డీజిల్ మెకానిక్ ఇవి. అండ్ సిగ్నల్ గ్రేడ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ కూడా ఇచ్చారు. అదేంటంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అనేసరికి మనకి డిగ్రీ మీద, ఎనీ డిగ్రీ అంటే డిగ్రీలో బీఎస్సీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు టెక్నీషియన్ గ్రేడ్ 1. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 సిగ్నల్ వచ్చేసరికి అది ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ టోటల్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా 6,374 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇది జోన్ వైజ్గా కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది నెక్స్ట్ నోటిఫికేషన్లో. మీరు అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు, ఎప్పుడు ఎక్కడ ఇస్తారు ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ ఈస్ట్ కోస్ట్ రైల్వే అని, ఈసీఆర్, ఈఆర్, ఐసీఎఫ్,
ఎన్సిఆర్ ఇవన్నీ కూడా. ఇందులో మీరు మీ పోస్ట్కి ఎక్కడ ఎలిజిబిలిటీ ఉంది ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే దీనికి సంబంధించిన ప్రిపరేషన్. ఇది లాస్ట్ ఇయర్ లాగే సిలబస్ ఉంటుంది. అలాగే ఎగ్జామ్ ఫీజ్ ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా ఉంటాయి. అండ్ ఇంకా ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి 500 రూపీస్ ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి 250 రూపీస్ ఎగ్జామ్ ఫీజు. అవి మరలా రీఫండ్ కూడా వచ్చేస్తాయి. అండ్ ఎగ్జామ్స్ కూడా మీకు ఆల్మోస్ట్ నెక్స్ట్ ఈ ఇయర్ డిసెంబర్కి అలా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. డిసెంబర్ జనవరి మధ్యలో ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ దీని ప్రిపరేషన్ కూడా లాస్ట్ ఇయర్ ఏదైతే సిలబస్ ఉందో సేమ్ సిలబస్ అనేది ఉంటుంది. ఎటువంటి చేంజింగ్స్ అయితే ఉండవు. సో మ్యాక్సిమం అందరూ కూడా అప్లై అయితే చేయండి. ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు రీసెంట్గా కొంతమంది ఏంటంటే డౌట్, ఇప్పుడు రీసెంట్గా ఐటీఐ అవుతుంది కదా, వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అంటే మీకైతే మ్యాక్సిమం అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే మీకు రీసెంట్గా ఐటీఐ చేసిన వాళ్ళకి ఇంకా రిజల్ట్స్ అయితే అప్పటికి రాకపోవచ్చు. నోటిఫికేషన్ వచ్చేలోపు మీకు మీకు రిజల్ట్స్ అయితే వస్తే సర్టిఫికేట్ రాకపోయినా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇది నోటిఫికేషన్ గురించి ఇన్ఫర్మేషన్. సో మ్యాక్సిమం అందరూ కూడా అప్లై అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.